వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక రంగంలో మరోసారి కొత్త అంశంతో మీ ముందుకు వచ్చేసా. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో చూసే ముందు సుమన్ ఐటీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాట్ జీపీటీతో టెక్ వరల్డ్ ను షేక్ చేసిన ఓపెన్ ఏఐ ఇప్పుడు మరో సంచలనాన్ని సృష్టించేందుకు రెడీ అవుతోంది. త్వరలోనే ఏఐ ఏజెంట్స్ ను ఇంట్రడ్యూస్ చేసే దిశగా శరవేగంగా కసరత్తు జరుపుతోంది. కంప్యూటర్ సిస్టంలోని టాస్క్లను ఫాస్ట్ గా కంప్లీట్ చేసేందుకు ఇవి ఉపయోగపడతాయి. 2025 జనవరిలో డెవలపర్స్ రీసెర్చ్ ప్రివ్యూ వర్షన్ ఏఐ ఏజెంట్స్ ఓపెన్ ఏఐ తీసుకురానుంది. టెక్ ఇండస్ట్రీలో ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సాధారణ చాట్ బాట్స్ కు ఏఐ ఏజెంట్స్ కు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. యూజర్లు అడిగే ప్రశ్నలకు చాట్ బాట్స్ కేవలం ఆన్సర్లు మాత్రమే ఇస్తాయి. అంతేకాని వాటి పరిధిని దాటి నిర్ణయాలు తీసుకోలేవు. కానీ ఏఐ ఏజెంట్స్ అలా కాదు. వాటికి ఏదైనా ప్రశ్నను సంధిస్తే దాని పర్పస్ ను కాంటెక్స్ట్ ను పూర్తిగా అర్థం చేసుకుంటాయి. స్వేచ్ఛగా ఆలోచించి సమాధానాన్ని తెలియజేస్తాయి. అత్యుత్తమ ఫలితాలను అందిస్తాయి. అంతేకాదు ఏఐ ఏజెంట్స్ మరింత వేగంగా ఖచ్చితత్వంతో పనిచేస్తాయి. వీటిని వాడుతుంటే అచ్చం మనుషులతో వ్యవహరిస్తున్నామనే ఫీల్ కలుగుతోంది. కోడింగ్ రాయడం, టికెట్లు బుక్ చేయడం వంటి కష్టమైన టాస్క్లను కూడా ఇవి ఈజీగా పూర్తి చేస్తాయి. వీటి వల్ల సాంకేతిక ప్రపంచంలో రాబోయే రోజుల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి. వారానికి 6 రోజుల పనిపై ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి తన మనసులోని మాటను మరోసారి బయటపెట్టారు. 6 వర్కింగ్ డేస్ విధానానికే ఆయన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కష్టపడి పనిచేస్తేనే మన దేశం మరింత ముందుకు వెళ్తుందని అభిప్రాయపడ్డారు. సిఎన్బిసి టీవీ 18 గ్లోబల్ లీడర్షిప్ సమ్మిట్లో పాల్గొన్న నారాయణ మూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. వారానికి 6 రోజుల పనిపై తన అభిప్రాయాన్ని మార్చుకోలేనని, తుది వరకు దీనికే కట్టుబడి ఉంటానని ఆయన తేల్చి చెప్పారు. నిరంతర ప్రయత్నాలపైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉంటుంది తప్ప సౌకర్యాలు, విశ్రాంతిపై కాదని అన్నారు. వర్కింగ్ వాల్యూస్ బలంగా లేకుంటే ప్రపంచ దేశాలతో మనం పోటీ పడడం కష్టంగా మారుతుందని చెప్పారు. ఈ సందర్భంగా తన జీవిత అనుభవాలను నారాయణ మూర్తి పంచుకున్నారు. కెరీర్లో 14 గంటలు కష్టపడి పనిచేసిన రోజులు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. అలా చేయడం తనకు గర్వంగా ఉంటుందని చెప్పారు. హార్డ్ వర్క్ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. అంకిత భావంతో పనిచేయడం భారతీయుల సంస్కృతిలో ఒక భాగమని అన్నారు. ఇప్పుడు ఈ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఏదైనా యాక్సిడెంట్ జరిగిందనుకోండి, గంటలోపు వైద్యం అందిస్తే బాధితులను కాపాడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయాన్ని గోల్డెన్ అవర్గా పిలుస్తారు. ఇప్పుడు ఇదే ఫార్ములాని సైబర్ నేరాల్లోనూ అప్లై చేస్తున్నారు. క్రైమ్ జరిగిన 1 అవర్ లోపు కంప్లైంట్ ఇస్తే బాధితులు పోగొట్టుకున్న సొమ్మును రికవరీ చేసే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అందుకే పోలీసు విభాగం దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. గోల్డెన్ అవర్స్ కు ఉన్న ఇంపార్టెన్స్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి క్రైమ్స్ కు పాల్పడిన నేరగాళ్లు ఈ ఏడాదిలో 1500 కోట్లు కొల్లగొట్టారు. ఒకే తరహాలో కాకుండా వివిధ మార్గాల ద్వారా మోసాలకు తెరలేపుతున్నారు. ప్రజలను పోలీసులు ఎంత అలర్ట్ చేస్తున్నప్పటికీ ఎక్కడో ఒకచోట ఇలాంటివి వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గోల్డెన్ అవర్ కు ప్రాధాన్యత పెరిగింది. గంటలోపు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ కు లేదా 1930 నంబర్ కు ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తే బాధితులు కోల్పోయిన డబ్బును తిరిగి రాబట్టొచ్చు. అలాంటి కేసులో 100 కోట్ల రూపాయలను పోలీసులు రికవరీ చేశారు. అందుకే ఏదైనా సైబర్ క్రైమ్ బారిన పడితే వెంటనే ఆలస్యం చేయకుండా వెంటనే ఫిర్యాదు ఇవ్వడం మర్చిపోకండి. బీటెక్ విద్యార్థులకు సదవకాశం. వారి కోసం సెమీకండక్టర్ సెక్టార్లో ప్రొఫెషనల్ డిప్లొమా కోర్స్ అందుబాటులోకి వచ్చింది. ఐఐటి భువనేశ్వర్, హైదరాబాద్కు చెందిన ఎమోసాట్ ల్యాబ్స్ సంయుక్తంగా ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి ఇరు సంస్థల మధ్య ఇటీవల ఒప్పందం కుదిరింది. సెమీకండక్టర్ టెక్నాలజీ, చిప్ డిజైన్ పై ఈ ప్రోగ్రామ్ ఫోకస్ పెడుతుంది. విఎల్ఎస్ఐ, అనలాగ్ అండ్ డిజిటల్ డిజైన్, వాలిడేషన్, టెస్టింగ్ వంటి వాటిపై విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది. వారిని అప్స్కిల్ చేసి పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతుంది. ఈ డిప్లొమా ప్రోగ్రామ్ లో 3 కాంప్రహెన్సివ్ మాడ్యూల్స్ ఉంటాయి. లాంచ్ ప్యాడ్, ఫౌండేషన్, స్పెషలైజేషన్ గా వాటిని వర్గీకరించారు. ఇందులో స్టూడెంట్స్ కు ఫౌండేషన్ లెవెల్ నుంచి ప్రాజెక్టులు చేసే స్థాయి వరకు అన్ని విషయాలపై అవగాహన కల్పిస్తారు. కోర్సులో చేరే వారికి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ గైడెన్స్ తో పాటు హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ పొందే వీలుంటుంది. ప్రస్తుతం సెమీకండక్టర్ టెక్నాలజీ, చిప్ డిజైన్ ను డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రోగ్రామ్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. మరి మీలో ఎవరైనా దీంట్లో చేరాలనుకుంటున్నారా? అప్లై చేసేందుకు అవసరమైన లింక్ కావాలా? అయితే మా పేజ్ ను ఫాలో అయ్యి కామెంట్ సెక్షన్ లో లింక్ అని మెసేజ్ చేయండి. వెంటనే దాన్ని మీకు పంపిస్తాం. చూసారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.